ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికలు ఒక చారిత్రాత్మక తీర్పుగా నిలిచాయి. ప్రజలు భారీ మెజార్టీతో కూటమికి అధికారం అప్పజెప్పి 2 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ అధికార పక్షం కంటే ప్రస్తుతం వైసీపీ పార్టీ పరిస్థితిపైనే రాజకీయ వర్గాల్లో ఎక్కువ చర్చ జరుగుతుంది. ఓటమి తర్వాత వైసీపీ పార్టీ పుంజుకుంటుందని భావించిన వరుస వివాదాలు, ఆరోపణలు, వైసీపీ నేతల వ్యాఖ్యలు వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. అధికారం పోయినా నేతల్లో అహంకారం ఇంకా పోలేదు అంటున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టినా కొందరు వైసీపీ నేతల తీరు మాత్రం మారటం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయవలసిన సమయంలో చూసుకుంటాం, మళ్లీ వస్తాం, రప్ప వంటి వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఘోర పరాజయానికి గల కారణాలపై వైసీపీ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయంలో ప్రజల తీర్పును అర్థం చేసుకోవటం కంటే విమర్శలకే పరిమితం కావటం వైసీపీ పార్టీ భవిష్యత్పై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇప్పుడు డిఎస్సి అంశంపై వైసీపీ చేస్తున్న ఆందోళనలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. గత 5 సంవత్సరాల పాలనలో లక్షలాది నిరుద్యోగ యువత ఎదురు చూసినా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయిన వైసీపీ పార్టీ ఇప్పుడు డిఎస్సి పేరుతో పెద్ద ఎత్తున విమర్శలు చేయటాన్ని ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అనే విమర్శలు సోషల్ మీడియాలో కూడా బలంగా వినిపిస్తున్నాయి. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయటం కంటే గత తప్పిదాలపై సమాధానం చెప్పాలి అంటూ పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి వెన్నుముకగా భావించిన అమరావతి రాజధాని అంశంలో వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాము అని చెప్పి తర్వాత 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం, పెట్టుబడిదారుల వెనకడుగు, అభివృద్ధి పనులు నిలిచిపోవటం వంటి పరిణామాలు రాష్ట్రానికి నష్టం చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కొందరు ప్రజలు వ్యంగ్యంగా అమరావతి కాదు మావిగన్ రాజకీయాలు అంటూ వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్న చర్చ జరుగుతుంది. తవ్వే కొద్దీ బయటపడుతున్న వివాదాలు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం కూడా వైసీపీకి ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. లెక్కర విధానం, భూ వివాదాలు, అధికార దుర్వినియోగం, ఆర్థిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు సామాజిక న్యాయం పేరుతో ప్రజల ముందుకు వెళ్లిన వైసీపీ పార్టీ ఇప్పుడు వివిధ ఆరోపణలకు సమాధానం చెప్పటంలోనే ఎక్కువ సమయం గడుపుతుంది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగ సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని అధికార పక్షం చెబుతుంది. అయితే ప్రజల అంచనాలను పూర్తిగా అందుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రజలు ఎందుకు తిరస్కరించారో వైసీపీ పార్టీ వాళ్లు అర్థం చేసుకోకుండా ప్రతి అంశాన్ని రాజకీయ కుట్రగా చిత్రీకరించడం వల్ల వైసీపీ పార్టీకి ప్రజలు మరింత దూరమవుతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గ్రామ స్థాయిలో వైసీపీ కేడర్ బలహీనపడటం, ప్రజా ఉద్యమాలు లేకపోవటం, యువతతో అనుసంధానం కోల్పోవటం వంటి అంశాలు వైసీపీ పార్టీ భవిష్యత్పై ఆందోళనలు పెంచుతున్నాయి. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయకుండా కేవలం ఆరోపణలు, విమర్శలు, రాద్ధాంత రాజకీయాలతోనే ముందుకు వెళితే వైసీపీకి రానున్న రోజులు మరింత కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. ఆ అవకాశాన్ని ఆత్మ పరిశీలనకు ఉపయోగించుకుంటే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే డిఎస్సిపై రాద్ధాంతాలు, అమరావతి అంశంలో చేసిన తప్పులు, గత పాలనపై వస్తున్న ప్రశ్నలు పార్టీని మరింత రాజకీయ సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బాగా వినిపిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్,
జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.